హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఆనందం, బ్రహ్మానందం, సచితానందం మరి ఇవి మన లైఫ్‌లో చాలా అవసరం. మరి వాటిని ఎలా పొందాలి అనే విషయం పైన మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికి ముందు గురువందనాలు తెలియజేసుకుందాం. సమస్త గురుమండలికి ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ కిరణ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. సో ఫ్రెండ్స్, ఆనందం, బ్రహ్మానందం, సచితానందం అంటే ఏమిటి? వాటిని పొందాలి అంటే ఏ విధంగా ఉండాలి? ముందుగా ఆనందం. ఆనందం అనేది 2 రకాలు. ఒకటి క్షణికానందం, రెండోది శాశ్వతమైన ఆనందం. ముందుగా మనము క్షణికానందం అంటే ఏంటో తెలుసుకుందాం. క్షణికానందం అంటే ఏంటి? అంటే లౌకిక విషయాల వాంఛన వల్ల పొందే దానినే క్షణిక ఆనందం అంటారు. ఇది ఇది ఎలా ఉంటదంటే అనుభవించే కొద్దీ అది అనుభవించేంత వరకు బానే ఉంటది. ఆ తర్వాత ఏమైతదంటే అది దుఃఖంగా మారుతది. ఏంటి? క్షణిక ఆనందము. అనుభవించేంత వరకు బాగుంటుంది. కానీ తర్వాత దుఃఖంగా మారుతుంది. ఎలా అంటే మన జీవితంలో ప్రతి ఒక్కరికి నిత్య అవసరాలుంటాయి. నిత్య అవసరాలుంటాయి. అవి కాకుండా నిత్యావసరాలు గాకుండా ఇంకా అదనంగా ఇంకా భోగాలను అనుభవించాలని అందరికీ కోరికుంటది. కానీ ఆ కోరికలు తీర్చుకోవడానికి జీవితకాలం అంతా మనం ప్రయత్నిస్తూనే ఉంటాం. జీవితకాలం అంతా ప్రయత్నిస్తుంటాం. కానీ ఒక వస్తువు పొందుతుంది అనంగానే ఆనందమొస్తుంది. ఒక వస్తువు ఏదైనా సరే, మన ఆభరణాలా, పోనీ ఇల్లా, కారా, బంగ్లాలా ఏవైనా సరే, మన జీవితంలో ఒకటి ఏదైనా పొందుతున్నాము అంటే, దానివల్ల మనకేమొస్తది? ఆనందమొస్తది. ఆ! ఆ ఆనందము ఎప్పటి వరకుంటుంది? అంటే మన జీవితంలో ప్రతి ఒక్కరము గూడా ఏదైనా అనుభవిస్తున్నామంటే సుఖాల కోసమే అనుభవిస్తాం. సుఖం కోసమే అనుభవిస్తుంటాం. అని కానీ అది క్షణంలోనే ఆ ఆనందము దుఃఖంగా మారిపోతుంది. అది ఎక్కువ సేపు ఉండట్లేదు. వీటి వల్ల ఆనందం పొందుతాము. వాటి వల్ల. కానీ ఆ ఆనందం ఎప్పటి వరకుంటుంది? కాసేపు వరకే ఉంటుంది. ఎక్కువ సేపు నిలవది ఆ ఆనందం. ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి ఐటెమ్ తిన్నాం. ఒక మనం ఏదైనా మనకు నచ్చిన ఫుడ్ కానీ ఏదైనా తిన్నాం. అది ఎంతవరకు ఆనందం ఉంటుంది? కాసేపు అంత వరకే ఉంటుంది. అది తిన్నంత వరకే తృప్తి ఉంటుంది. తర్వాత అది ఉంటుందా ఫ్రెండ్స్? ఉండదు. అలాగే వస్తువు పొందాలి అనుకుంటున్నాం. మన మన జీవితంలో ప్రతి ఒక్కటి వస్తువులు పొందాలి అనుకున్నాం. చాలా శ్రమ పడతాం ఆ వస్తువులు పొందడానికి. ఆ వస్తువులను పొందగలిగినామనుకోండి. అది పొందినప్పుడు గొప్ప ఆనందంగా అనిపిస్తది. గొప్ప ఆనందం పొందినట్టు అనిపిస్తది. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు, ఎక్కువ కాలం ఉండట్లేదు. ఎందుకు? ఏదైనా సరే, మన జీవితంలో ఏదైనా ఒక ఆనందం కలుగుతుంది అనంగానే దాన్ని పొందుతాము. అబ్బా! ఇది చాలా బాగుంది అంటాము. అది ఆనందం పొందుతాము. హ్యాపీనెస్ ఒస్తది. కానీ మళ్ళీ మనం మళ్ళీ మన లైఫ్‌లో ఆ ఆనందం క్షీణించగానే ఇంకొక వస్తువు కోసము ఆశపడుతూ ఉంటాము. అంటే ఏమైతుంది అంటే, ఈ అది క్షణంలో మరుగైపోయే ఆనందాలకు అలవాటు పడిపోతున్నాము. అదే జీవితం సుఖము, అదే మొత్తం జీవితమేమో అనుకుంటున్నాము. అందుకని ఒక వస్తువు పొందగానే ఇంకొక వస్తువు కోసం ఆలోచిస్తున్నాము. ఎందుకంటే అది శాశ్వతమైన ఆనందం కాదు. కాసేపుండే ఆనందమే. ఆ కాసేపుండే ఆనందం కోసమే మన జీవిత కాలం మొత్తము అయోమయం చేసుకుంటూ, దుఃఖంలో పడుతూ, దుఃఖానికి, దుఃఖానికి మొత్తం దుఃఖంలో పడిపోతున్నాం. మనకు తెలియకుండానే వ్యామోహంలో పడిపోతున్నాం. భ్రమలో పడిపోతున్నాం. ఆ! మరి అది అది ఏముంది? దాన్ని పొందాలి అనే ఆనందం. అంటే ఈ ఒక రకమైన ఈ ఆనందం మళ్ళీ ఏమైతుందంటే దుఃఖానికి కారణం జేస్తుంది. మళ్ళీ దుఃఖానికి కారణమవుతుంది ఫ్రెండ్స్. అంటే విషయ భోగాలు. ఈ విషయ భోగాలన్నీ ఇంతే. ఈ విషయ భోగాలు ఏందంటే అనుభవించే కొద్దీ ఇంకా గావాలి, ఇంకా గావాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దానికి అంతం ఎక్కడ ఉంటుంది? అంతం లేదు.
ఒక వస్తువు మన లైఫ్‌లో కొంటాము. ఇప్పుడు సపోజ్ మన మన లైఫ్‌లో ఏదైనా వస్తువులే గాని ఆ! ఏదైనా కొన్నామనుకో హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉంటది. అది కొన్నంత వరకు కొంతకాలం వరకే ఉంటుంది. తర్వాత అది క్షీణించిపోతుంది. అది క్షీణించిపోంగానే ఇంకొక కోరిక పైన పుడుతుంది. ఇంకొక కోరిక పైన పుడుతుంది. అలా దానికి అంతం ఎక్కడుంది ఫ్రెండ్స్? అంతమే లేదు. ఇగ మానవుడు జీవిత కాలం మొత్తం దుఃఖంలోనే పడుతున్నాడు. ఎందుకంటే వాటిని అనుభవించడానికి ఏం గావాలి? ధనం గావాలి. మరి వస్తువులు కొనుక్కోవాలి, ఆనందపడాలి అనుకుంటూ ఒక ఒక శ్రమ పడుతున్నాం. ఒకటి కొనుక్కుంటున్నాం. మళ్ళా ఇంకొక దాని పైన పోతుంది. అంటే అది అది కొనంగానే ఏదైనా గూడా దాని అవసరం కోసం అంతే ఉండాలి. హ్యాపీనెస్ దక్కింది అని కాదు. ఇంకా ఆనందం. ఇంకొకటి కొనుక్కోవాలి. ఇప్పుడు మనము ఒకటి కొన్నామంటే అది అది కొంతకాలం ఆనందం ఉంటది. ఆ క్షీణించంగానే మళ్ళొక కోరిక పుడతది. మరి అవన్నీ అనుభవించడానికి మనము జీవిత కాలమంతా కష్టపడుతున్నాం. ఎందుకంటే ఒక మానవుడికి నిత్యావసరాలుంటే సరిపోతది. ఆ నిత్యావసరాలు సరిపోకుండా ఇంకా గావాలి, ఇంకా గావాలని పరుగులు తీస్తూ ఇంకా అనుభవించాలి, ఇంకా అనుభవించాలి అనుకుంటూ ధనం కావాలి. ధనం బాగా వచ్చిందనుకో దర్జ కావాలి. ఇక దర్జ వచ్చింది. దర్జ కోసము అడ్డదారులు తొక్కాల్సొస్తది. అనేక అడ్డదారులు తొక్కాల్సొస్తది. ఇంకా సరిపోదు. ఇంకా దర్జను నా దర్జ సంపాదించాలి ఇంకా అని అలా కష్టపడుతూనే ఉంటాం. లాస్ట్‌కు ఏమైపోతుంది? అడ్డదారులు దొక్కాల్సొస్తుంది అంటే మళ్ళా దుఃఖంలోనే పడతాం. ఇక మళ్ళా అడ్డదారులు దొక్కొచ్చాక అడ్డదారులు అవసరం లేదు మనకు. తినడానికి అన్నీ ఉన్నాయి. అన్నీ మనకు నిత్యావసరాలున్నాయి. ఉన్నా గూడా అది సరిపోదు. ఇంకా సంపాదించాలని ఆ వ్యామోహంలో పడి మొత్తం దుఃఖానికి కారణం తెచ్చుకుంటున్నాము. ఎంత కష్టపడినా ఆనందం ఒక్క క్షణంలోనే ఆవిరైపోతుంది. అడ్డదారులు దొక్కినప్పుడు ఏదొక్కటి మనకు కష్టమనేది అస్తుంది. లేదా ఏదానికి దొరకట్లేదు, ఏది కావట్లేదంటే ఈ సృష్టి మాత్రము తీసేసేది. ప్రాణమే పోవచ్చు. ఒక్క క్షణంలోనే ఆవిరైపోతుంది. మన ఆనందము. అది జీవితాంతము శాశ్వతమైన ఆనందం కాదు. శాశ్వతమైన ఆనందం కాందాని కోసం వెంపర్లు పడుతున్నాము. అందుకనే మనము ఏదొచ్చినా, ఏది లేకున్నా శాశ్వతమైన ఆనందాన్ని పట్టుకోవాలి. మరి శాశ్వతమైన ఆనందం పట్టుకుంటే ఏమొస్తది? ఆనందం ఉండాలి మన జీవితంలో. కానీ అదే ఆనందము, అదే మనకిది అని అనుకుంటున్నాం. ఎలా అంటే పాయసంలో ఈగ పడినట్టు. పాయసంలో ఈగ పడిందనుకోండి, అది దాన్ని అనుభవించుకుంటూ అది అందులో నుంచి లెవ్వనే లెవ్వదు. అది ప్రాణం పోయేంత వరకి అందులో లెవ్వనే లెవ్వదు. నా జీవితంలోకి అంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువుల వల్ల ఏ రకమైన ఉపయోగం ఉన్నదనే విషయం తెలుసుకోవడము. నిత్య జీవితము అంటే నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులు, ఈ వస్తువులు సుఖానికి జీవించడానికి మాత్రమే మనం ఉపయోగిస్తున్నాము. అంటే మనం సుఖంగా ఉండడానికి మాత్రమే ఈ వస్తువులు ఉపయోగిస్తున్నాం. ఇదే శాశ్వతమైన ఆనందమనే అంధకారంలో పడి దుఃఖానికి కారణము అవుతున్నాము. ఇది శాశ్వతమైన ఆనందం కాదని, ఈ శాశ్వతమైన ఆనందం కాదని తెలుసుకోగలిగినప్పుడు భ్రమ నుండి, ఆ అజ్ఞానం నుండి, ఆ చీకటి నుండి హ్మ్. బయటపడినప్పుడు, సత్యం తెలుసుకున్నప్పుడు, అప్పుడు తెలుస్తుంది శాశ్వతమైన ఆనందం పొందగలుగుతాము. దానిని ఏమంటారంటే బ్రహ్మానందము అంటారు. భ్రమ నుంచి బయటపడి, ఆ జ్ఞానం నుంచి బయటపడినప్పుడే శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. చూసారా ఫ్రెండ్స్? అంటే బ్రహ్మానందం పొందాలి అంటే ఎలా? బ్రహ్మానందం పొందాలి అంటే ముందుగా ఈ విషయ భోగాల నుండి బయటపడాలి. ఈ విషయ భోగాల నుండి బయటపడితేనే మనము బ్రహ్మానందం పొందుతాము. లేదంటే క్షణంలోనే మరుగైపోయే ఆనందంలోనే అక్కడనే వెంపర్లాడుకుంటూ ఉంటాం. అందుకనే విషయ భోగాల నుంచి బయటపడాలి. మరి అలా బయటపడాలంటే ఊరికేనే సాధ్యమైతదా ఫ్రెండ్స్? మామూలుగా సాధ్యం గాదు. మరి దానిని ఈ బ్రహ్మానందం పొందాలి అని సాధ్యం కావాలి అంటే అది కేవలం ఎలా సాధ్యమైతదంటే ఇప్పుడు
సుఖాలకు కారణం ఏంటి ఫ్రెండ్స్? సుఖాల కారణమైనది మనసు. ఆ మనసును గనక నిగ్రహించినట్లయితే ఇది సాధ్యపడుతుంది. అంటే ముందుగా రాగద్వేషాలను జయించాలి. ఈ పని చెయ్యాలంటే మనోనిగ్రహం కావాలి. చూసారా ఫ్రెండ్స్? మనసు స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. అంటే మనకు ఇవి సంకల్పాలు, వికల్పాలు ఈ సంకల్పాలు, వికల్పాలన్నీ మనసు అవి లేకుండా చేయాలి. మననాశనం మొత్తం చేసేయాలి. అది ఎలా సాధ్యమైతది? అంటే ఇది మనకు సాధ్యం గావాలి అంటే నిరంతరం సాధన చేయవలసిందే. నిరంతరం సాధన చేసినట్లయితేనే సాధ్యపడుతుంది. లేకుంటే సాధ్యం కాదు. ఈ బ్రహ్మానందం పొందాలి అంటే నిరంతరం సాధన 100% చేయాలి. మనోనిగ్రహం చెయ్యాలి. ఈ రకమైన సాధన ప్రతిరోజు ఆచరించినట్లయితే ఈ ఇలా ఆచరించడం వల్ల ఏమైతదంటే ఈ భోగాల మీద, సంసారం మీద, సుఖాల మీద ఈ పుట్టినప్పుడే, ఈ విరక్తి కలిగినప్పుడే శాశ్వతమైన ఆనందం పొందుతారు. మరి ఆ శాశ్వతమైన ఆనందం అంటే ఏంటి ఫ్రెండ్స్? శాశ్వతమైన ఆనందం అంటేనే బ్రహ్మానందము. బ్రహ్మానందం అంటారు. శాశ్వతమైన ఆనందాన్ని బ్రహ్మానందం అంటారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనందం, బ్రహ్మానందం, ఇప్పుడు సచితానందం. మరి సచితానందం అంటే ఏంటి? సచితానందం ఎప్పుడు పొందుతాం మనము? సచితానందం అంటే ఏంటంటే అంటే సత్ అంటే ఏంటి? సత్ అంటే సత్యమైనదని అర్థం. సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది. శాశ్వతమైన దాన్నే సత్ అంటారు. మరి ఇప్పుడు చిత్ అంటే ఏంది? చిత్ అంటే జ్ఞానము. జ్ఞానం అంటే చైతన్యము. జ్ఞాన రూపమైన ఆత్మని అర్థం ఫ్రెండ్స్. ఇక్కడ జ్ఞానం అంటే ఇంకొకటి అనుకోవద్దు. వస్తు జ్ఞానము, విషయ జ్ఞానము కాదు. వస్తు జ్ఞానము, విషయ పరిజ్ఞానము కాదు ఇక్కడ. పరమార్థిక జ్ఞానము. పరమార్థిక జ్ఞానం అంటే ఏంటి? అంటే చరచర జగత్తులో పరమేశ్వరుని నుంచి ఆవిర్భించే వల్ ఆవిర్భించే మళ్ళీ పరమేశ్వరుని ఎందే నీలమై అతనిలోనే కలిసిపోతాము. అంటే ఈ జగత్తులో కర్త, భోక్త ఈ 2 అతడే. నిరాకరుడు అతను, నిర్గుణ స్వరూపుడు, త్రిగుణాతీతుడు, మధ్యాంతుడు, రహితుడు, నిరంజనుడు, మళ్ళీ ఇంకా నిర్మాలుడు, నిత్యుడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అతడే ఈ జగత్తులో అవతరించి ఉన్నాడు. ఈ 84 లక్షల జీవులు, ఈ 84 లక్షల జీవులు రాశులన్నీ అతని యొక్క స్వరూపమే. మనము ఈ జగత్తులో ప్రాణమున్నవి, ప్రాణము లేనివి, చలములు అయితున్నవి, చలములు లేనివి అన్ని ఆ బ్రహ్మ యొక్క రూపాలే. ఆ బ్రహ్మ యొక్క రూపాలే. అంటే ఈ జగత్తులో అడవులు, కొండలు, బండలు, పర్వతాలు, ఇంకా చెప్పాలంటే సముద్రాలు, లోయలు, నేల, నింగి, ఆకాశము, నిప్పు, గాలి, చెట్లు, చేమలు, ఆకులు, అలములు, ఇలా చీకటి, వెలుగు, పగలు, రాత్రి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఒక్కటేమిటి ఫ్రెండ్స్, మొత్తము కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి అన్ని భగవంతుని స్వరూపాలే. భగవంతుడే. అంటే అన్ని రూపాలలో ఉన్నవాడే ఆ పరమేశ్వరుడు. అన్ని రూపాలలో అతనే ఉన్నాడు అని తెలుసుకున్న వారే ఆత్మయే పరమాత్మ అని, ఆత్మలోనే స్థితమైన వారు. ఆత్మయే పరమాత్మ అని తెలుసుకొని ఆత్మలోనే స్థితమైన వారు సచితానందం పొందుతారు. సచితానందం ఎప్పుడు వస్తుంది అంటే అన్నిట్లో నేనే ఉన్నా. ఈ భూమి మీద ఏదైతే ఉందో, ఈ సృష్టిలో ఏదైతే ఉందో అన్నిట్లో నేనే ఉన్నా అని తెలుసుకొని, నేనే ఆత్మ, ఆత్మయే పరమాత్మ అని తెలుసుకొని దానిని ఆచరించి అలాగే నడుచుకునే వారికి మాత్రం సచితానందం పొందుతారు. చూసారా ఫ్రెండ్స్? మనం పొందాల్సింది బ్రహ్మానందం, సచితానందం.
ఆనందం గూడా ఉండాలి లైఫ్‌లో. కానీ అదే అని క్షణంలో మరిగిపోయే దాని కోసము జీవిత కాలం మొత్తం అక్కడే చుట్టి ఉండకుండా, వాటి నుంచి మన మన అవసరాలను తీర్చుకొని అక్కడి నుంచి బ్రహ్మానందం పొందాలి. బ్రహ్మానందం పొందిన తర్వాతనే సచ్చిదానందం పొందుతాము. లాస్ట్‌కు ఈ జీవుడు భగవంతుడైపోతాడు. చూసారా ఫ్రెండ్స్? అందుకనే రోజు సాధన చెయ్యాలి. ప్రతిరోజు సాధన చెయ్యాలి. ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేసుకోవాలి. ఆనాపానసతి ధ్యానం చెయ్యాలి. చెబుతాము. సో ఫ్రెండ్స్, అందుకనే మీరందరూ నిరంతరం ధ్యానం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. అందరూ ధ్యానం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.